Uh, Good morning, children. Today we are starting online classes for the ninth class students. So we know very well our first chapter is matter around us. So what is matter? That is main question. So in generally we are talking about there is a matter. But in science and general usage, there is a very huge difference between the usage. Generally, we use matter. There is a matter. సంథింగ్ ఏదో మ్యాటర్ ఉంది వాళ్ళిద్దరి మధ్య అని ఇలా అంటూ ఉంటాం. బట్ సైన్స్లో యూజ్ చేసే మ్యాటర్కు జనరల్గా యూజ్ చేసే మ్యాటర్కు చాలా డిఫరెన్స్. ఏ మ్యాటర్ లేకుండానే ఇంతసేపు మాట్లాడుకున్నారా అని అంటూ ఉంటారు. మ్యాటర్ అంటే జనరల్ యూసేజ్లో ఏం అర్థం వస్తుందంటే ఏదో విషయం. బట్ సైన్స్లో మ్యాటర్ మీన్స్ there are actually there are 5 kinds of different matters are there, but in our chapter we are discussing only 3 types of matters. Actually matter means all things what we are seeing in surroundings. So in surroundings we are seeing, we are observing, there are different types of matters. So blackboard, wall, fan, table, textbook, chalk piece, and different kinds of animals, trees, chairs, door. So these are the different kinds of matters. So this is the matter in science view. సైన్స్లో మ్యాటర్ అంటే విషయం కాదు. మ్యాటర్ అంటే ఏంటి, మనం చూసేటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, థింగ్స్, వీటిని మనం మ్యాటర్ అంటాం. సో కెన్ యూ గివ్ సమ్ అదర్ ఎగ్జాంపుల్స్ ఫర్ మ్యాటర్? వాట్ ఐఎమ్ నాట్ టచింగ్, నేను టచ్ చేయని మీద మీకేమైనా చెప్పి ట్రై చేయండి. వాటర్ ఈజ్ ఆల్సో మ్యాటర్. సో యాక్చువల్లీ మ్యాటర్ మీన్స్ వాట్ ఈజ్ సరౌండింగ్ అస్, ఆ మ్యాటర్ అరౌండ్ అస్ అన్న అంటే మన చుట్టూ ఉన్నటువంటి అన్ని ఆబ్జెక్ట్స్ని కలిపేసి మనం ఏమంటాం, మ్యాటర్ అంటాం. సో మోస్ట్ ఆఫ్ ది మ్యాటర్స్ we are observing, they are the solids. Yes, the chalk piece is a solid, the chair is the solid one. Okay, so what we are observing with our eyes is the matter. So not only visible objects, అంటే చూడగలిగేవి మాత్రమే ఆబ్జెక్ట్స్ కావు, చూడలేనివి కూడా. ఇన్విజిబుల్ ఆబ్జెక్ట్స్ ఆల్సో, ఇన్విజిబుల్ థింగ్స్ ఆల్సో, ద ఇన్విజిబుల్ ఆల్సో దెర్ ఇస్ ఎ మ్యాటర్. అంటే కనిపించనివి కూడా మ్యాటరే. కెన్ యూ గెస్ దట్? ఎయిర్ ఈజ్ ఇన్విజిబుల్, మనం చూడలేము గాలిని, బట్ ఎయిర్ ఈజ్ ఆల్సో మ్యాటర్. సో గ్యాసెస్ ఈజ్ ఆల్సో మ్యాటర్, water is also matter. So many articles, so many objects in around us, so they are called as simply matter. ఇక మ్యాటర్ అంటే ఏది కాదు అంటే నీకు ఏది చెప్పలేం. సో ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్, ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్. సో కనిపించే ప్రతీది మ్యాటరే, కనిపించని గాలి కూడా మ్యాటర్. సో మ్యాటర్ కానిది ఏది లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్, ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్. సో బట్ దీస్ మ్యాటర్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్స్. సమ్ వన్ ఈజ్ వెరీ హార్డ్ అండ్ రిజిడ్, బట్ వాటర్ ఈజ్ నాట్ ఏ రిజిడ్ బాడీ. ఓకే, రిజిడ్ బాడీ, రిజిడ్ అంటే ఏంటి, హార్డ్గా ఉండడం. Rigid means this table, the iron table is very rigid, but not water. So, and some matters in different shapes and different volumes and different masses,
but some matters are very lightweight. See example, air is very lightweight, yes, but the solid of table is very heavyweight. The difference in weight and the difference of shapes, different shapes, all matters are in not in same shape, different shapes lo unnaya leva, okay, and that means the matters are in different shapes and volumes and masses. సో షేప్ అంటే అర్థమవుతుంది వాట్ ఈజ్ లైక్ టెక్స్ట్ బుక్ షేప్ ఈజ్ టెక్స్ట్ బుక్ ఏ షేప్లో ఉంది, సో రెక్టాంగులర్ షేప్లో ఉంది, ఓకే. బట్ వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది వాటర్, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది వాటర్, సో వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ గ్యాసెస్, వాట్ వి బ్రీత్, the air is, what is the shape of air. So different shapes, some of the matters are having the shape but some are having does not. So different shapes lo unnai and different volumes lo unnai. What is the volume? So here the very familiar and very important terms are used in generally physics, that is the volume. వాల్యూమ్ అనే వర్డ్ మన ఫిజిక్స్లో రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి వర్డ్. వాల్యూమ్ అంటే ఏంటి? సో సింపుల్గా మన టెక్స్ట్ బుక్లో ఒక డెఫినేషన్ ఇస్తాడు. ద మ్యాటర్ కన్సిస్ట్ సమ్ మాస్ అండ్ వాల్యూమ్. వాల్యూమ్ మీన్స్ ద మ్యాటర్, సమ్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ద హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్. సో వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ది మిల్క్? What is the volume of the milk? That is 500 ml. Simply half liter. Simply half liter is the volume. Volume means the occupied space. Volume అంటే ఏంటి? Occupied space. How much of occupying space milk? Milk ఎంత స్పేస్ ఆక్యుపై చేసింది? సో the occupied space of milk is half liter. ఓకే. సో అంటే 500 ml ఆఫ్ స్పేస్ని, స్థలాన్ని ఏం చేసింది? ఆక్యుపై చేసింది, అంటే ఆక్రమించేసింది అంటే. సో ఒక ఆబ్జెక్ట్ ఎంత ప్లేస్ అయితే ఆక్యుపై చేస్తుందో, సో దిస్ టెక్స్ట్ బుక్స్ ఆక్యుపై సమ్ స్పేస్, ఎస్. సో దిస్ స్పేస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాల్యూమ్. ఓకే. వాల్యూమ్ అంటే అర్థమైంది. సో వాల్యూమ్ అంటే ఎవ్రీ ఆబ్జెక్ట్ ఆక్యుపై సమ్ స్పేస్. Chalk piece occupied some small space. Okay. This pen occupies some small space. ఇంత స్థలం ఆక్రమించింది కదా, ఈ స్థలం అంతా కలిపేసి, ఈ స్పేస్ అంతా కలిపి ఏమంటాం మనం? వాల్యూమ్ అంటాం. సో మ్యాటర్ అంటే ఏంటంటే, మ్యాటర్ ఆక్యుపైస్ సమ్ స్పేస్, సో దట్ ఈస్ సింప్లీ కాల్డ్ యాజ్ మ్యాటర్. ఏ ఆబ్జెక్ట్ అయితే, ఏ ఆర్టికల్స్ అయితే, ఏ మ్యాటర్ అయితే, సో ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఆక్యుపైస్ సమ్ స్పేస్. ఏదైనా కావచ్చు, కొంతము ఆ స్పేస్ని ఆక్యుపై చేసిందా లేదా? ఇన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మన సరౌండింగ్లో, ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ కలిసి ఏం చేశారు? సో దిస్ జగ్ ఆక్యుపైస్ సమ్ స్పేస్. ఓకే. ఆ స్పేస్ ఎంతైతే ఆక్యుపై చేస్తుందో, ఆక్యుపై చేసిన స్పేస్ మాత్రమే మనం ఏమనాలి? వాల్యూమ్ అనాలి. ఇంకా ఏమంటాడంటే, మ్యాటర్ హ్యాస్ సమ్ మాస్. మ్యాటర్ అంటే ఎలా? మ్యాటర్ అని దేన్ని అనొచ్చు అంటున్నాడంటే, మాస్ ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ని మనం ఏమనొచ్చు? మ్యాటర్ అనొచ్చు. మాస్ మీన్స్ యాక్చువల్లీ ప్రొనౌన్సియేషన్ అయితే మ్యాస్ అంటారు. ఏమంటారు? మ్యాథ్స్ అంటారు. మీరు ఫర్దర్ స్టడీస్లోకి, మీరు ఒక హయ్యర్ స్టడీస్లో ఎవరైనా ప్రొఫెసర్స్ చెప్పేటప్పుడు మ్యాథ్స్ అంటారు. మ్యాథ్స్, నాట్ మ్యాథ్స్. ఓకే. మ్యాథ్స్ అంటే మళ్ళీ లెక్కలు, గణితం, మ్యాథ్స్. ఓకే. మ్యాథ్ అంటే గణితము. మ్యాథ్స్ ఏమనాలి? యాక్చువల్గా మ్యాథ్స్ అనాలి. బట్ ఇండియన్ మన ప్రొనౌన్సియేషన్ మాస్ అంటాం. ఏమంటాం? మాస్ అంటాం. మళ్ళీ మాస్ అంటే మీరు రెగ్యులర్ యూజ్ చేసే ఆ మాస్, ఊరా మాస్ అది తీసుకోకూడదు. మాస్ మీన్స్ నథింగ్ బట్ వెయిట్. సింప్లీ చెప్పాలంటే వెయిట్. సమ్ ఎగ్జాంపుల్, దిస్ బుక్ సమ్ మాస్, హ్యాస్ సమ్ మాస్. సో ఇట్ అరౌండ్ అట్లీస్ట్ 250 grams. ఒక పావు కేజీ అని ఉంటుందా అనుకుందాం, ఒక పావు కేజీ అనుకుందాం. దిస్ ఈజ్ ద టెక్స్ట్ బుక్ హ్యాస్ సమ్ 250 grams.
The 250 grams of weight or the 250 grams of మాస్ వెయిట్ అనట్లేదు, నేనేమంటున్నాను మాస్. ఏం చెప్పాను సింపుల్గా, వెయిట్ అంటే మాస్ అంటే ఏదో కాదు, వెయిటే. ఓకే, వెయిట్ని ఇక మాస్ని రెండు ఒకటే అర్థంతో తీసుకోండి మీరు. బట్ దెర్ ఇస్ అ స్మాల్ డిఫరెన్స్, అది తర్వాత మాట్లాడుకుందాం, వేరే క్లాస్లో వస్తుంది. మాస్ మీన్స్ సింపుల్గా ఏం చెప్పుకోవాలి మీరు, వెయిట్. సో ఎవ్రీ ఆబ్జెక్ట్, ఎవ్రీ మ్యాటర్ కన్సిస్ట్ సమ్ వెయిట్. వెయిట్ ఉన్న ప్రతిదీ మనం ఏమనొచ్చు, మ్యాటర్ అనొచ్చు. ఇంకేం చెప్పాను, సమ్ స్పేస్ ఆక్యుపై చేసిన ఎవ్రీ మెటీరియల్ని, ఎవ్రీ ఆబ్జెక్ట్ని మనం ఏమనొచ్చు, మ్యాటర్. సో దట్ మీన్స్ ఎవ్రీ మ్యాటర్ సమ్ ఆక్యుపైడ్ సమ్ స్పేస్ అండ్ ఇట్ హ్యాస్ సమ్ మాస్. మ్యాటర్ అని చెప్పామంటే ఖచ్చితంగా దానికి ఏముండాలి, మాస్ ఉండాలి, అంటే వెయిట్ ఉండాలి. ఇంకేముండాలి, వాల్యూమ్ ఉండాలి. ఏముండాలి, వాల్యూమ్ ఉండాలి. అంటే సమ్ స్పేస్ ఆక్యుపై చేయాలి, సమ్ ఎంతో కొంత వెయిట్ ఉండాలి. ఓకే, వెయిట్ ఆర్ సింప్లీ మాస్ అండ్ వాల్యూమ్, ఈ రెండు ఉన్నాయంటే మనం వాటిని ఏమనొచ్చు, సింపుల్గా మ్యాటర్ అనొచ్చు. ఏమనొచ్చు, మ్యాటర్ అనొచ్చు. సో యాక్చువల్లీ దెర్ ఆర్ 5 kinds ఆఫ్ మ్యాటర్స్ అని చెప్పాను కదా. 5 kinds ఆఫ్ మ్యాటర్స్లో మెయిన్లీ వీఆర్ డిస్కసింగ్ ఇన్ అవర్ చాప్టర్ ఓన్లీ 3. ఎన్ని డిస్కస్ చేస్తాం, 3నే డిస్కస్ చేస్తాము. ద ఫస్ట్ వన్ ఈజ్ ద ఫస్ట్ 5 kinds అని చెప్పాను. యాక్చువల్గా ఇక్కడ నేను 5 kinds 5 types ఆఫ్ మ్యాటర్స్లో ద ఫస్ట్ వన్ ఈజ్ సాలిడ్, సెకండ్ వన్ liquid, the third one is gas, and the fourth one is plasma. Fifth one Bose-Einstein condensate అంటారు. ఏమంటారు, బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్. సో ఇక్కడ వచ్చింది కాబట్టి కొంచెం నేను దాని గురించి ఇంట్రడక్షన్ ఇస్తాను. ఈ బోస్ అనేది మన ఇండియన్ సైంటిస్ట్ నేమ్, సుభాష్ చంద్ర బోస్ కాదు, వేరే ఒక సైంటిస్ట్ బోస్ ఉన్నాడు. ఫుల్ నేమ్ మీకు తర్వాత చెప్తాను. సో ఐన్స్టీన్ సైంటిస్ట్ పేరు విన్నారు కదా మీరు, సైంటిస్ట్ ఐన్స్టీన్. సో ఈయన చేసినటువంటి మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ని బేస్ చేసుకొని ఐన్స్టీన్ కూడా కొన్ని చెప్పేశాడు. సో వీళ్ళిద్దరి పేరు మీద మెటీరియల్ అంటే ఆ మ్యాటర్కి ఏమని పేరు పెట్టారు, వాళ్ళిద్దరు పేరు పెట్టేశారు. ఏమని, బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్. సో ఇక ఫస్ట్ నుంచి మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. వీఆర్ వెరీ ఫెమిలియర్ మెటీరియల్స్, ఫెమిలియర్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ సాలిడ్స్ వీఆర్ అబ్జర్వింగ్ ఇన్ అవర్ డైలీ లైఫ్, లైక్ చాక్ పీస్, చైర్, టేబుల్, డోర్స్, విండోస్, ఫ్యాన్, బ్లాక్ బోర్డ్, వాల్స్, బిల్డింగ్స్, హ్యూమన్. మనం ఏంటి, మనం మ్యాటరేనా? వీఆర్ ఆక్యుపైయింగ్ సమ్ స్పేస్ అండ్ వీ హ్యావ్ సమ్ వెయిట్. మనకు కొంత మాస్ ఉంది, మనం కొంత స్పేస్ ఆక్యుపై చేసామంటే మనం కూడా ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్. మీరు మ్యాటర్ కానిదంటూ ఏది లేదు. సో వాట్ వీఆర్ అబ్జర్వింగ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్. మ్యాటర్ కానిదంటూ ఏం లేదు. యానిమల్స్ ఆల్సో మ్యాటర్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ వీ కెన్ గివ్ ఫర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సాలిడ్స్. చాలా రాసుకుంటూ పోవచ్చు ఏదైనా సరే. ఇంకేమైనా సాలిడ్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు, ఎవ్రీథింగ్ మనకు కనిపించే మోస్ట్ ఆఫ్ ది హార్డ్ ఆఫ్ ది సాలిడ్స్ని ఎలా ఐడెంటిఫై చేయవచ్చు సింపుల్గా, దే ఆర్ వెరీ హార్డ్. ఓకే, అండ్ సమ్ అదర్ ప్రాపర్టీస్ ఆల్సో దేర్, డిస్కసింగ్ some of the time. So liquids means, give some examples: water, milk, petrol, diesel, kerosene, some oils, vegetable oils. Okay, so some we can give other examples for liquids. Gases, air. The air is the mixture of gases. What are the gases are present in air? Oxygen, nitrogen. These are the most
మోస్ట్ పర్సంటేజ్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఇన్ ఎయిర్ ఈజ్ నైట్రోజన్. గాలిలో ఎక్కువ ఉన్న గ్యాస్ ఏంటి తెలుసా? ఎయిర్లో ఎక్కువగా ఉన్న గ్యాస్ ఏంటి తెలుసా? నైట్రోజన్. ఎక్కువ ఏముంటుంది? నైట్రోజన్ ఉంటుంది. నెక్స్ట్ ఆక్సిజన్ ఉంటుంది. సమ్ అదర్ గ్యాసెస్ ఆల్సో, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, some other most of the gases are there. So all these are gases. Of course it is invisible, but it is the matter. మరి ఏం చెప్పాను ఇప్పుడు దాకా? మ్యాటర్ కన్సిస్టింగ్ ఆఫ్ సమ్ మాస్. అంటే మరి గ్యాస్ మ్యాటర్ అన్నాం కదా, మరి గ్యాస్కు అంటే ఎయిర్కు మాస్ ఉంటుందా? అంటే వెయిట్ ఉంటుందా? గాలికి వెయిట్ ఉంటుందా? ఉండదా? ఉంటుంది. గాలికి వెయిట్ ఉంటుంది. ఎయిర్ గ్యాస్ కన్సిస్టింగ్ సమ్ మాస్. మీరు అబ్జర్వ్ 7th సంథింగ్ ఇక్కడ నేర్చుకుంటారు. 2 బెలూన్స్ని ఎయిర్తో ఫిల్అప్ చేసి ఒక బెలూన్కి హోల్డ్ చేస్తే, అంటే బ్యాలెన్సింగ్ చేసి 2 బెలూన్స్ని ఒక స్టిక్కి బ్యాలెన్స్ చేసి అటు ఒక బెలూన్ ఇటు ఒక బెలూన్ పెట్టేసి ఒక బెలూన్కి హోల్డ్ చేస్తే ఏమవుతుంది? ఎయిర్ ఉన్న బెలూన్ డౌన్కి వస్తుంది, ఎయిర్ లేని బెలూన్ అప్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఎయిర్ ఉన్న బెలూన్ డౌన్లోకి వచ్చిందంటే అర్థం ఏంటి? ఇటు వెయిట్ ఉంది కాబట్టి ఇది డౌన్లోకి వచ్చింది, వెయిట్ లేదు కాబట్టి. అంటే ఎయిర్కు ఏముంటుంది? మాస్. గాలికి కూడా ఏమున్నది? మాస్ ఉంది. గాలి మీరు అంత సింపుల్గా తీసుకోవద్దు గ్యాస్ని. గ్యాస్ ఎంత అది ఉన్నది కొంచెం కావచ్చు, కానీ ఒక టైర్లో గాలి నింపుకొని పోతే, ఒక టైర్లో గాలి కనుక నింపితే 2 మనుషులు కూర్చున్న సైకిల్ మీద పోవచ్చు. 2 మనుషులు అంటే ఒక కింటా ఉంటారా? వేసుకో, 50 కిలోలు వేసుకో. 100 కిలోలు ఉన్న 2 మనుషులని ఎంత గాలి మోస్తుంది తెలుసా? టైర్లలో ఉన్న గింత అంత గాలి మొత్తాన్ని మొత్తదా? అఫ్కోర్స్ సమ్ ఎయిర్ ఈజ్ వెరీ లైట్ వెయిట్. గాలికి తక్కువ మాస్ ఉంటుంది. సో దాట్స్ వెయిట్ ఈస్ ద మ్యాటర్. అండ్ ఇట్ ఆక్యుపై సమ్ స్పేస్. కొంత ప్లేస్, కొంత స్పేస్ని కూడా ఏం చేస్తుంది? ఆక్యుపై చేస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ది గ్యాసెస్ ఆర్ గివెన్ సమ్ ఎగ్జాంపుల్స్. Next, the 4th one is the plasma. Of course, this is not covered in our syllabus. మనకు లేదు ఇది కూడా లేదు. బట్ ఫస్ట్ ఒక 1-2 మినిట్స్లో క్లోజ్ చేస్తాను. ప్లాజ్మా ప్లాజ్మా అంటే ఏదో కాదు. మీరు ఏదైనా మెటీరియల్ బర్న్ చేశారనుకోండి, అంటే మంట, అగిపులను, కాగితాలు, కట్టెలు ఏవో ఒకటి ఇలా బర్న్ చేశారనుకో, ఆ మంట ఏంటిది చెప్పండి? ఆ ఫైర్ అనేది ఏంటి చెప్పండి? గ్యాస్ అయితే కాదు. ఓకేనా? కింద ఉన్నదేమో కట్టెలు, అది సాలిడ్స్. మరి ఆ ఫైర్ అనేది ఏంటిది? మంట అనేది ఏంటిది? అంటే ఎయిర్ బర్నింగ్ అయ్యి వచ్చినటువంటి ఆ ఫ్లేమ్ని మనం ఏ స్టేట్ ఆఫ్ మ్యాటర్ అంటాం? 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్ అంటాం. దట్ ఈస్ ద ప్లాజ్మా. ఓకే. ఆ ఫైర్ ఏదైతే ఉందో, ఆ మంట ఏదైతే ఉందో, ఆ మంటని, ఆ ఫైర్ని మనము ఏ స్టేట్గా కన్సిడర్ చేస్తున్నాం? 4th స్టేట్. దట్ ఈస్ ద ప్లాజ్మా స్టేట్. ఓకే. ప్లాజ్మా స్టేట్ ఆఫ్ మ్యాటర్ అంటే ఇంకా స్టార్స్లో, అంటే లైక్ సన్లో ఉన్నది కూడా ఏంటిది? సన్ ఏమనుకుంటారు మీరు? దట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ గ్యాస్. దాంట్లో మెయిన్గా ఉండేది హైడ్రోజన్ గ్యాస్. హైడ్రోజన్ న్యూక్లియర్ ఫ్యూజన్తో హీలియం ఫామ్ అవుతూ ఉంటుంది. సో దాంట్లో వచ్చేటువంటి ఆ న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే అది ఒక గ్యాస్ కాదు, అదేదో మండుతున్నటువంటి గాలి, ఇంకేదో గ్యాస్, ఇంకేదో కాదు. ఆ స్టేట్ని సన్లో ఉన్న ఆ స్టేట్, సన్లో ఉన్నది సాలిడ్ కాదు, సన్లో ఉన్నది లిక్విడ్స్ కాదు, సన్లో ఉన్నది గ్యాసెస్ కాదు. మరి సన్లో ఉన్నది ఏంటిది? నక్షత్రాలలో ఉన్నటువంటి మ్యాటర్ ఏ స్టేట్లో ఉంది? ప్లాజ్మా స్టేట్లో ఉంది. ఏ స్టేట్లో ఉంది? ప్లాజ్మా స్టేట్లో ఉంది. మీరు ఎప్పుడైనా ఒకసారి కరెక్ట్గా సన్కి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ అబ్జర్వేషన్ చేయండి. ఇట్లా ఏంటి ఒక మంటలాగా, మంటల్లాంటి ఇట్లా దాంట్లో నుంచి ఇట్లా బయటకు వచ్చినట్టుగా మీరు ఆ వీడియోస్లో చూడొచ్చు. అంటే సన్లో, స్టార్స్లో ఉన్నటువంటి ఆ మ్యాటర్ ఏ స్టేట్లో ఉందంటే ప్లాజ్మా స్టేట్లో ఉంది. ఫిఫ్త్ వన్, దీని గురించి ఇంకా సైంటిస్టులు రీసెర్చింగ్లో ఉన్నారు. దీని గురించి ఇదేమీ ఎక్కువ స్టేబుల్గా ఉండేటువంటి స్టేట్ కాదు. ఈ స్టేట్ ఆఫ్ మ్యాటర్ని సమ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే అది మళ్ళీ డిజపియర్డ్ అయిపోయి మళ్ళీ ఈ స్టేట్లోకి వచ్చేస్తుంది. ఈ స్టేట్లో నుంచి దీనికి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తే మళ్ళీ 4th స్టేట్లో ఉన్నది 5th స్టేట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ స్టేట్లో ఉన్నటువంటి మ్యాటర్కు ఎక్కువ స్టెబిలిటీ ఉండదు, ఎక్కువసేపు ఉండదు అన్నట్టు ఆ స్టేట్లో.
సో వెంటనే స్టేట్లోకి ఉంది. సో దెర్ ఆర్ 5 కైండ్స్ ఆఫ్ మ్యాటర్స్ ఆర్ దేర్, దట్ ఈస్ ద సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ప్లాస్మా, Bose-Einstein condensate. So now we are discussing from solid to gases only. Okay, so how can we identify the solids? The question is, solids ni ela identify cheyali? Solids ni ela identify cheyali? So solids having the definite shape and the fixed value. See here, this is the textbook. The shape of the textbook is a rectangular. ఏ షేప్లో ఉంది? రెక్టాంగులర్ షేప్లో ఉంది. The chalk piece, the shape is like cylindrical shape. Okay, the shape of the chair is a definite shape. అంటే ఒక ఖచ్చితమైనటువంటి షేప్లో ఉంటాయి. సాలిడ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఎలా ఉంటాయి? డెఫినెట్ షేప్. అండ్ ద వాల్యూమ్ ఆల్సో ఫిక్స్డ్. సో వేర్ ఎవర్ యూ ప్లేస్ ఇట్, ఇఫ్ యూ ప్లేస్ ఆన్ ది టేబుల్, ఇఫ్ యూ ప్లేస్ ఇన్ యువర్ హ్యాండ్, ఇఫ్ యూ ప్లేస్ ఇన్ యువర్ ప్యాకెట్, ద వాల్యూమ్ ఈజ్ ఫిక్స్డ్. అదే ఇది ఎక్కడ పెట్టినా, ఎక్కడ పట్టుకున్నా దీని వాల్యూమ్ ఫిక్స్డ్గా ఉందా, చేంజ్ అయిందా? ఇది ఎంత ప్లేస్ అయితే ఆక్యుపై చేసిందో ఆ స్పేస్లో ఏమైనా చేంజ్ వచ్చిందా? నో. సో దట్ మీన్స్ సాలిడ్స్ హ్యావింగ్ ఫిక్స్డ్ వాల్యూమ్, వీటికి ఏముంటుంది? వాల్యూమ్ ఫిక్స్డ్గా ఉంటుంది, డిఫైన్డ్ షేప్. సో డెఫినెట్గా షేప్ అనేది ఒక ఖచ్చితమైనటువంటి డెఫినెట్గా ఉంటుంది. షేప్ అనేది కూడా చేంజ్ కావట్లే. ఇక్కడ పెడితే షేప్ ఏమైనా మారిందా? బోర్డు మీద రాసేటప్పుడు షేప్ ఏమైనా చేంజ్ అయిందా? నో. సో వాల్యూమ్ సాలిడ్స్ని ఐడెంటిఫై చేసేది ఎలా అంటే, డెఫినెట్ షేప్, ఇంకా వాల్యూమ్ కూడా ఎలా ఉంటుంది? ఫిక్స్డ్ వాల్యూమ్గా. వాల్యూమ్ అనేది ఎలా ఉంటుంది? ఫిక్స్డ్గా ఉంటుంది, వాల్యూమ్ చేంజ్ కాదు. ఈ చైర్ నువ్వు ఎక్కడికైనా తీసుకపో, చైర్ షేపు డెఫినెట్గానే ఉంటుంది, అంటే ఖచ్చితంగా ఎట్లున్నదో అట్లనే ఉంటుంది. వాల్యూమ్ కూడా ఎలా ఉంది? వాల్యూమ్ మారుతుందా? అంటే ఆడిది వేరేగా మీ ఇంట్లో తీసుకపోగానే చిన్నగా అవుతుందా? కాదు. సో అంటే వాల్యూమ్ ఫిక్స్డ్గా అంటే దీని బౌండరీస్ అనేవి ఎలా ఉన్నాయి? డిస్టింక్ట్గా ఉన్నాయి, చేంజ్ కాకుండా ఉన్నాయి. సో ఫిక్స్డ్ వాల్యూమ్ ఉండి డెఫినెట్ షేప్ కనుక ఉంటే ఆ మెటీరియల్స్ని మనం ఏమనొచ్చు? సాలిడ్ ఆబ్జెక్ట్స్, సాలిడ్ మ్యాటర్స్. ఓకే, సో సాలిడ్కి ఎగ్జాంపుల్స్ రాసుకుంటూ పోలేదు. ఎందుకు రాసుకుంటూ పోలేదంటే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం రాసుకుంటూ పోవచ్చు. మనకు కనిపించే మోస్ట్ ఆఫ్ ది మెటీరియల్స్ అన్నీ కూడా సాలిడ్స్. ఓకే, సో డెఫినెట్ షేప్ ఉంటుంది. దెర్ ఇస్ నో చేంజ్ ఆఫ్ షేప్ డస్ నాట్ చేంజ్, అండ్ వాల్యూమ్ ఆల్సో ఫిక్స్డ్. సో వాట్ అబౌట్ liquids? What about liquids? So in this jug there is a water. What is the shape of the water? Previously I am also asking. Water ki ఏ షేప్ ఉన్నది? జగ్గు షేప్ ఉన్నది. ఏ షేప్ ఉన్నది? జగ్గు షేప్ ఉన్నది. సో ఇఫ్ యూ, దట్ మీన్స్ ద కంటైనర్ హియర్, ద కంటైనర్ ఈజ్ జగ్. ఇక్కడ కంటైనర్ అంటే ఎవరు? జగ్. జగ్గులో ఉన్న వాటర్ కాబట్టి జగ్గు షేప్లో ఉంది. ఇఫ్ యూ పోర్ ఇన్ టు ద బిగ్ బౌల్, ఓకే, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది వాటర్? జగ్ షేప్. ఇప్పుడు వాటర్ షేప్ ఏం షేపు? జగ్ షేపా? నో. ఇఫ్ యూ పోర్ ఇన్ టు ద బకెట్, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది వాటర్? బకెట్ షేప్. బకెట్లో పోస్తే వాటర్ కూడా ఎట్లా కనపడతాయి?
బకెట్ షేప్లోనే ఉంటాయి. ఇఫ్ యూ పోర్ ఇన్ టు ఆన్ ది గ్రౌండ్ మీద పారబోసినాం అనుకో, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది వాటర్? దట్ మీన్స్ యాక్చువల్లీ ద వాల్యూమ్ ఈజ్ చేంజింగ్, ద షేప్ ఈజ్ చేంజింగ్. దీంట్లో పోస్తే ఒక షేపులో ఉన్నాయి, దీంట్లో పోస్తే ఒక షేపులో ఉన్నాయి, బకెట్లో పోస్తే ఒక షేపులో ఉన్నాయి. ఓకేనా? ఒక పైపులో పోతే పైపు షేప్లోకి వెళ్తాయి, నీ కడుపులో పోతే ఏ షేపులు ఉంటాయి? ఏ షేపులు ఉంటాయో ఖచ్చితంగా. దెర్ ఈజ్ నో డెఫినెట్ షేప్. అంటే లిక్విడ్స్కి ఏం లేదు, డెఫినెట్ షేప్ అనేది లేదు, ఖచ్చితమైన షేప్ అనేది లేదు. సో వాట్ అబౌట్, ఓకే, నో డెఫినెట్ షేప్ ఇక్కడ రాసుకుందాం. నో డెఫినెట్ షేప్. ఓకే, బట్ వాట్ అబౌట్ వాల్యూమ్? మరి వాల్యూమ్ ఫిక్స్డ్గా ఉందా లేదా? వాల్యూమ్ ఫిక్స్డ్గా ఉందా లేదా? సో హియర్ వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ది మిల్క్ హియర్? హౌ మచ్ ఆఫ్ వాల్యూమ్? హాఫ్ లీటర్. ఎంతో చెప్పాను కదా, ఎంత వాల్యూమ్ ఉంది? వాట్ ఈజ్ వాల్యూమ్? వాల్యూమ్ అంటే ఏం చెప్పాను? అది ఎంత స్పేస్ అయితే ఆక్యుపై చేసిందో ఆ స్పేస్ని, అంటే ఆ స్థలాన్ని, ఇదంతా ఉంది కదా, ఇది ఆక్యుపై చేసిన ఈ స్థలం అంతా ఎంత? హాఫ్ లీటర్. ఓకేనా? హాఫ్ లీటర్. సో నౌ ద క్వశ్చన్ ఈజ్, the half liter milk is the volume. The milk volume is half liter. Okay. The volume of milk is changing if you pour into the bowl. If you pour into the jug, what about the volume of milk? Is there any change of volume of milk? Okay. Question అర్థమైందా? హాఫ్ లీటర్ మిల్క్ పోతావు, ఎవరి ఇంటికానో ఒకళ్ళ ఇంటికాడ పాలు కొనుక్కొచ్చుకుందామని పోతావు, హాఫ్ లీటర్ పోసినామని వాళ్ళు అంటారు. మీ ఇంటికి వచ్చి చూస్తే అవి పావు లీటర్ అవుతాయా? పోనీ మీ ఇంటికి వచ్చి చూసేదానికి లీటర్ అవుతాయా? వాళ్ళకి గిన్నెలో పోసినప్పుడు ఎంత ఉన్నాయి? హాఫ్ లీటర్ పోసిర్రు. ఇంటికి వచ్చినాక కూడా నువ్వు వేరే గిన్నెలో పోసినాక కూడా మారుతాయా? మారుతుందా? మారదు. దట్ మీన్స్ ద లిక్విడ్స్ వాల్యూమ్ ఈజ్ సేమ్ ఫిక్స్డ్ వాల్యూమ్. సాలిడ్స్ ఆల్సో ఫిక్స్డ్ వాల్యూమ్. ద సేమ్ టైమ్ లిక్విడ్స్ వాల్యూమ్ ఆల్సో ఫిక్స్డా కాదా? బట్ వాట్ ఈస్ చేంజింగ్? షేప్ చేంజింగ్. దీంట్లో ఉన్నప్పుడు ఒక షేప్ ఉంటుంది, జగ్గులో పోస్తే వేరే షేప్ వస్తుంది, బౌల్లో పోస్తే వేరే షేప్ వస్తుంది, ఇంకో దగ్గర పోస్తే ఇంకో షేప్ ఉంటుంది. దట్ మీన్స్ ద షేప్ ఆఫ్ ది లిక్విడ్స్ ఈజ్ కంటైనర్ షేప్. సింప్లీ చెప్పాల్సింది ఏంటంటే, డెఫినెట్ షేప్ అయితే లేదు, బట్ ఏ షేప్లో ఉంది అని ఇంకా మనం డీటెయిల్గా మాట్లాడితే ఏ షేప్లో ఉందని చెప్పాలి? కంటైనర్. ఇక్కడ కంటైనర్ అంటే ఎవరు? జగ్. ఇక్కడ ఉన్నప్పుడు ఏ షేప్? కంటైనర్ షేప్, దట్ ఈస్ జగ్ షేప్. ఇక్కడ కంటైనర్ ఏంటిది? బౌల్లో ఉన్నప్పుడు ఏ షేప్లో ఉంది? బౌల్ షేప్లో ఉంది. సో అంటే ఏ కంటైనర్లో పోస్తే ఆ కంటైనర్ షేప్ వచ్చేస్తుంది. అంటే షేప్ అనేది మాత్రం ఎలా లేదు? డెఫినెట్గా లేదు, ఖచ్చితంగా లేదు. అందుకే నేను రాస్తాను ఇక్కడ నో డెఫినెట్ షేప్. ఓకే, షేప్ అనేది ఒక ఫిక్స్డ్గా లేదు అని చెప్తున్నాను. మరి ఏం ఫిక్స్డ్గా ఉంది? వాల్యూమ్ ఈజ్ ఫిక్స్డ్. నువ్వు ఒక లీటర్ పెట్రోల్ కొట్టుకొచ్చుకున్నావంటే లీటర్ పెట్రోలే ఉంటుంది. ఆ బంకులో ఉన్నప్పుడు లీటర్ పెట్రోల్ కొట్టించండి, దాన్ని మనం బండిలో పోసుకున్నాం అనుకో, లీటర్ పెట్రోల్ బండిలో పోయించుకున్నాం. మరి లీటర్ పెట్రోల్ బండిలో పోయించినాక ఏమన్నా చేంజ్ అవుతుందా? చేంజ్ కాదు. ఓకేనా? సో కోర్స్ వాటి వాల్యూమ్స్లో చేంజెస్ వస్తాయి. ఎప్పుడు వస్తాయి? కన్జ్యూమ్ చేస్తా అంటే, వాడతా అంటే చేంజెస్ వస్తాయి, అది వేరే విషయం. ఓకే, బట్ ఏముంది ఇక్కడ? లిక్విడ్స్కు ఫిక్స్డ్ వాల్యూమ్. లిక్విడ్స్కి ఏముంది? ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంది. సో ఇప్పుడు దీన్ని నేను ఒక క్వశ్చనే వేస్తున్నాను. ఇది హాఫ్ లీటర్ ఉంది. ఇప్పుడు జగ్గులో పోస్తే ఎంత ఉంటుంది? అప్పుడప్పుడు మనం
పాలు కొనుక్కొచ్చుకున్న కాడ లొల్లి పెట్టుకుంటాం. నేను పాలు లీటర్ ఏంటిది లీటర్ కొనుక్కొచ్చుకున్నాం ఇక్కడ, కానీ నువ్వు లీటర్ వేలే మాకు తెలియదు. లీటర్ షెంపు ఎంత ఉంటుందో మాకు తెలియదు. మా లీటర్ షెంపులో పోతే లీటర్ రాలే ఇక్కడ దాకానే వచ్చింది అంట. అప్పుడప్పుడు జరుగుదా అంటే ఏం జరిగింది ఆడ? వాళ్ళు ఏదో గిన్నెలో తీసుకొచ్చి నీకు వేరే గిన్నెలో పోసిరు, నువ్వు తీసుకొచ్చుకొని దేంట్లో పోసినావు? లీటర్ జగ్గులో పోసినావు. లీటర్ జగ్గులో అంటే అక్కడ వరకు ఎంత ఉంటుంది రీడింగ్? 1000 ml అని ఉంటుంది. ఎంత ఉంటుంది? 1000 ml అనే దగ్గరికి లీటర్ తీసుకొస్తే ఎక్కడ దాకా నిండాలి? 1000 ml అనే మార్కింగ్ వరకు నిండాలి. నిండట్లేదంటే దాని అర్థమైంది లిక్విడ్స్కి ఫిక్స్డ్ వాల్యూమ్ లేదనా? కాదు వాళ్ళు తప్పు కరెక్ట్ పోయలేదని అర్థం. వాళ్ళు మోసం చేశారని అర్థం. అంటే లిక్విడ్స్కి ఏముంటుంది? ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది. ఇది 1/2 లీటర్ మిల్క్ ప్యాకెట్ అంటే నువ్వు ఎక్కడన్నా పోయి wherever it is, the volume is fixed. Okay, what about gases? Gases having some fixed definite shape అనేది ఉందా? గ్యాస్ ఏ షేప్లో ఉంది? ఇప్పుడు దీంట్లో గ్యాస్ ఉందా? గాలి ఉందా? ఈ బౌల్లో ఏ షేప్లో ఉంది? బౌల్ షేప్. మరి బౌల్లో ఉన్న గ్యాస్ బౌల్లోనే ఉంటుందా? అటు ఇటు కాదా? మూవ్ అవుతుందా లేదా? మరి ఇప్పుడు గ్యాసెస్కి ఏ షేప్ ఉందని చెప్పాలి? నో డెఫినెట్ షేప్. గ్యాసెస్కు షేప్ అనేది ఉంటుందా? షేప్ అనేది ఉండదు. బెలూన్లో నువ్వు ఒక గ్యాస్ బ్లో చేసావనుకో, బ్లో చేసినంత మాత్రాన గ్యాసెస్ ద ఎయిర్ విచ్ ఈజ్ ఇన్ బెలూన్ ఈజ్ ద బెలూన్ షేప్ అంటే సరిపోతుంది. కరెక్ట్ అది? నో. బెలూన్ నుంచి బయటకు వచ్చినా కూడా మరి బెలూన్ షేప్లోనే ఉంటుందా? ఉండదు. బట్ సాలిడ్స్ ఉంటాయి. వేర్ ఎవర్ యూ ప్లేస్ ఇట్ ద షేప్ ఆఫ్ ది పెన్ ఈజ్ ఫిక్స్డ్. ఖచ్చితంగా ఉంటుంది. షేప్లో చేంజ్ రాదు. బట్ దేంట్లో షేప్లో చేంజ్ వచ్చింది? లిక్విడ్స్ షేప్లో చేంజ్ వస్తుంది. లిక్విడ్స్ ఎప్పుడు పర్ఫెక్ట్ షేప్లో ఉండవు, అవునా? మరి ఇంకా దేంట్లో అంటున్నాం మనం? గ్యాసెస్ కూడా ఏం లేదు, నో డెఫినెట్ షేప్. షేప్ అనేది ఖచ్చితంగా ఉండదు గ్యాసెస్కి. బట్ వాట్ అబౌట్ వాల్యూమ్? వాల్యూమ్ ఫిక్స్డా? గ్యాసెస్కి వాల్యూమ్ ఫిక్స్డ్గా ఉంటుందా? ఫిక్స్డ్గా ఉంటుందా? ఉండదు. అది ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ వేయచ్చు. ఒక టైరే తీసుకుందాం. ఒక టైర్లో గాలి నింపుదాం. టైర్లో మనం ఎంతవరకు గాలి నింపవచ్చు? పట్టాల్సిన అంటే దాని వాల్యూమ్ అనుకుందాం. దాని వాల్యూమ్ ఒక 500 ml అనుకుందాం. టైర్లో పట్టే గాలి ఎంత అనుకుందాం? 500 ml ఎయిర్ అనుకుందాం. 500 ml ఎయిర్ అంటే ఏంటి? సమ్ ఎగ్జాంపుల్, ఈ జగ్గు ఒక మనం 2 లీటర్స్ అనుకుందాం. 2 లీటర్స్ అంటే ఎంత? 1 లీటర్ అంటే 1000 ml. 2 లీటర్స్ 2000 ml. ఇప్పుడు ఈ జగ్గు వాల్యూమ్ ఎంత అంటున్నా నేను? 2000 ml. దట్ మీన్స్ 2 లీటర్స్. దీంట్లో ఏం ఆక్యుపై చేసింది? లోపల ఏముంది? ఎయిర్. హౌ మచ్ ఆఫ్ ఎయిర్ వాల్యూమ్? ఇప్పుడు దీంట్లో ఉన్న ఎయిర్ వాల్యూమ్ ఎంత? 2 లీటర్స్. ఎస్, ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ విచ్ ఈజ్ ఇన్సైడ్ ద జగ్ ఈజ్ 2 లీటర్స్. అంటే ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుందో ఆ స్పేస్ని ఏమన్నాం మనము? వాల్యూమ్ అన్నాం కదా. సో ఇప్పుడు ఈ వాల్యూమ్ ఎంత అన్నాను? ఇది ఎన్ని లీటర్ల జగ్ అన్నాను? 2 లీటర్స్ జగ్ అన్నాను. ఈ 2 లీటర్స్ నిండా ఏమున్నది? ఎయిర్ ఉంది. సో దాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ది ఎయిర్, దట్ ఈస్ 2 లీటర్స్. దీంట్లో వాటర్ ఉంటే ద వాటర్ వాల్యూమ్ ఈజ్ 2 లీటర్స్. ఓకే, దీంట్లో ఏదైతే కంప్లీట్గా ఫిల్అప్ చేసామో ఆ ఫిల్అప్ చేసిన మెటీరియల్ వాల్యూమ్ ఎంత? 2 లీటర్స్. ఓకే, ఇప్పుడు ఒక సైకిల్ ట్యూబ్ వాల్యూమ్ 2 లీటర్స్ అనుకుందాం. మరి సైకిల్ ట్యూబ్లో 2 లీటర్స్ వాల్యూమ్నే ఫిల్అప్ చేయవచ్చా? ఇంకెక్కువ ఫిల్అప్ చేయలేమా? ఇంకొంచెం నెట్టచ్చా లేదా? ఇంకొంచెం గాలి కొడితే పోతుంది. అంటే మరి ఆ 2 లీటర్స్ వాల్యూము టైర్లో ఉన్న 2 లీటర్స్ ఆఫ్ ఎయిర్ని తీసుకొచ్చి ఈ జగ్గులో పెడదాం.
కరెక్ట్గా దీని నిండానే అవుతుందా? ఎక్కువ అవుతుంది. యాక్చువల్లీ సింపుల్గా ఇక్కడ చెప్పేది ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్ ఈజ్ నాట్ ఫిక్స్డ్. వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్ ఈజ్ నాట్ ఫిక్స్డ్. వాల్యూమ్ అనేది గ్యాసెస్కు ఫిక్స్డ్గా ఉండదు. వాటిని మనం ఏం చేయొచ్చు అంటే ఎక్స్పాండ్ చేయొచ్చు. సమ్ ఎగ్జాంపుల్, నువ్వు సమ్మర్లో సైకిల్లో గాలి కొట్టించుకుంటావు, ఎంత నింపాలో అంత నింపుకొని వెళ్తావు. బట్ సమ్మర్లో నువ్వు ఒక గంట సేపు ఎండలో తిరిగినావు అనుకో, ఏమవుతుంది? బాగా ఎండలో తిరిగితే ఏమవుతుంది? దాంట్లో ఉన్న ఎయిర్ 2 లీటర్స్ కాస్త ఎయిర్ ఏమవుతుంది? 2 లీటర్స్ ఎబోవ్గా చేంజ్ అవుతుంది, అంటే ఎక్స్పాండ్ అవుతుంది అనుకుందాం. 2 లీటర్స్ ఆఫ్ ఎయిర్ టైర్లో ఉంది, ఇప్పుడు అది ఏమైంది? వేడికి ఎక్స్పాండ్ అయిపోయింది, అంటే పెరిగిపోయి ఏమైంది? 2 ఎబోవ్ అయింది. 2 ఎబోవ్ అయ్యేసరికి యాక్చువల్ దాని వాల్యూమ్ ఎంత బేర్ చేయగలుగుతుంది? టైరు 2 లీటర్స్ బేర్ చేయగలుగుతుంది. 2 ఎబోవ్ అయింది, 2.5 ఎయిర్ ఎక్స్పాండ్గా చేంజ్ అయిపోయింది. అంటే బాగా ఎండకి ఏమైపోయిందంటే ఎయిర్ కాస్త 2 లీటర్స్ ఉండేది 2.5 లీటర్స్ ఎయిర్గా దాంట్లో అది ఎక్స్పాండ్ అయిపోయింది. మరి అది టైర్ భరిస్తుందా? ఏమవుతుంది? అందుకే బ్లాస్ట్ అయిపోతుంది. అంటే వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఈజ్ నాట్ ఫిక్స్డ్. ఎయిర్కు వాల్యూమ్ అనేది ఫిక్స్డ్గా ఉండదు, చేంజ్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. ఇంకేం చేయొచ్చు మనం? ఎయిర్ వాల్యూమ్ని ఎక్స్పాండ్ చేయొచ్చు, కంప్రెస్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు దీంట్లో ఎంత గ్యాస్ సిలిండర్ ఉంది ఇక్కడ మనం. సో వీఆర్ జనరల్లీ యూజ్ డొమెస్టిక్ సిలిండర్, ఎల్పిజి గ్యాస్. ఎల్పిజి గ్యాస్ సిలిండర్లో ఎంత వాల్యూమ్ ఉంటుంది? సమ్ ఎగ్జాంపుల్, దాంట్లో నీళ్ళు పోసినాం అనుకోండి, అది ఖాళీ సిలిండర్ అనుకోండి, దాంట్లో నీళ్ళు పోతే ఎన్ని లీటర్లు పడతాయి అనుకుందాం? ఒక 40 లీటర్స్ పట్టినాయి అనుకుందాం. గ్యాస్ సిలిండర్లో మనం ఏదో రకంగా అలా ఇమాజిన్ చేద్దాము. గ్యాస్ సిలిండర్లో మనం వాటర్ ఫిలప్ చేస్తే ఎంత వాటర్ పడ్డది అనుకుందాం? 40 లీటర్స్ వాటర్ ఫిలప్ చేసామనుకుందాం. అంటే ఇప్పుడు దాని వాల్యూమ్ ఎంత? 40 లీటర్స్. ద వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ 40 లీటర్స్. మరి దాంట్లో ఉన్న గ్యాస్ వాల్యూమ్ ఎంత? ద గ్యాస్ వాల్యూమ్ ఆల్సో 40 లీటర్స్. మరి ఆ 40 లీటర్స్ వాల్యూమ్ గ్యాస్ని మనం లీకేజ్ చేసామనుకో, ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తే చెప్పండి? ఈ రూమ్ అంతా స్పేస్ ఆక్యుపై చేస్తుందా చేయదా? చేస్తుంది. యాక్చువల్గా దాంట్లో ఏమైందంటే ఎయిర్ని మనం ఏం చేసాం? గ్యాస్ని కంప్రెస్ చేసి, అంటే బాగా ఒత్తి మిషన్లతో దాన్ని బాగా కంప్రెస్ చేసి దాంట్లో ఫిలప్ చేసారు. ఇప్పుడు అది అంటే యాక్చువల్గా అనుకుందాం, ఈ రూమ్ అంతా గ్యాస్ని కంప్రెస్ చేసి దాంట్లో ఫిలప్ చేశారనుకుంటే ఏమైపోయింది? అది 40 లీటర్స్ చేంజ్ అయిపోయింది. కంప్రెస్ చేస్తే 40 లీటర్స్ అయింది. మళ్ళీ దాన్ని లీకేజ్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్పాండ్ అయిపోయి ఈ రూమ్ అంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. మరి ఈ రూమ్ వాల్యూమ్ 40 లీటర్స్ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది కదా. సో అంటే ఇక్కడ దట్ మీన్స్ ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఈజ్ నాట్ ఫిక్స్డ్. ఓకే, మనము లిక్విడ్స్కి ఫిక్స్డ్ వాల్యూమ్ అని రాసాము, బట్ గ్యాసెస్కి ఏం రాయాలి? నో ఫిక్స్డ్ వాల్యూమ్. అంటే గ్యాసెస్కి ఏం లేదు, డెఫినెట్ షేప్ లేదు, ఫిక్స్డ్ వాల్యూమ్ కూడా లేదు. సో ఇలాంటి ఫిక్స్డ్ వాల్యూము, డెఫినెట్ షేప్ లేని మ్యాటర్స్ని మనం సింపుల్ ఏమంటాం? గ్యాసెస్ అంటాం. ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది, బట్ ఏముండదు? డెఫినెట్ షేప్ అనేది ఉండదు. అలాంటి వాటన్నిటిని లిక్విడ్స్ అన్నాం అనుకోండి. సో డెఫినెట్ షేప్ అండ్ ఫిక్స్డ్ వాల్యూమ్, దే ఆర్ ద సాలిడ్స్. ఓకే, నౌ సమ్ క్వశ్చన్స్ ఆర్ గివెన్ టు యూ. Okay, now I am rolling the textbook. Okay, now I am rolling the textbook. Is there any change of volume of solid? That means textbook. మనం ఏం రాసాము? సాలిడ్స్ హ్యావింగ్ ఫిక్స్డ్ వాల్యూ. ఇప్పుడు నేనేమంటున్నానంటే దీన్ని రోల్ చేశాను కదా, ఇప్పుడు దీని ఆక్యుపైయింగ్ స్పేస్లో ఏమైనా చేంజ్ వచ్చిందా? మనం ఏమన్నా ఫిక్స్డ్ వాల్యూమ్ అన్నాం కదా, మరి ఇక్కడ వాల్యూమ్ ఫిక్స్డ్ ఉందా, చేంజ్ అయిందా? ఇంతకుముందు వాల్యూమ్, ఇప్పుడున్న వాల్యూమ్ ఏమైనా చేంజ్ వచ్చిందా? దట్ ఈస్ మై క్వశ్చన్. ఓకే, ఇంకా క్వశ్చన్స్ ఏమి ఇస్తున్నాను మీకంటే, రబ్బర్
రబ్బర్ బ్యాండ్ ఈజ్ ఎ సాలిడ్ ఆర్ లిక్విడ్? సాలిడ్. రబ్బర్ బ్యాండ్ అనేది సాలిడ్. లిక్విడా? లిక్విడ్ అయితే కాదు. గ్యాసా? కాదు. సో దట్ ఈస్ ద సాలిడ్. రబ్బర్ బ్యాండ్ని స్ట్రెచ్ చేసామనుకో ఏమవుతుంది? వాల్యూమ్ చేంజ్ అయిందా లేదా? షేప్ కూడా చేంజ్ అవుతుందా లేదా? మరి ఇప్పుడు దాన్ని సాలిడ్ అందామా వద్దా అనొచ్చా లేదా? సాల్ట్ ఆ షుగర్ సాలిడ్సా లిక్విడ్సా? సాల్ట్ సాలిడా లిక్విడా? లిక్విడ్ అయితే కాదు. లిక్విడ్స్ని ఇంకా ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ద బెటర్ ఎగ్జాంపుల్ ఫర్ లిక్విడ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో హియర్ ద వాటర్ ఈస్ దేర్. సో ద లిక్విడ్స్ షేప్ ఈజ్ చేంజింగ్ and they can flow from one bowl to or one container to other container. Now see another example. Now I am dropping the water from one container to another container. The shape is changing, the volume is changing. That means the boundaries start changing. Boundaries change అవుతున్నాయి లేదా అంటే వాల్యూమ్ ఫిక్స్డ్ వాల్యూమ్. దీంట్లో 1/2 లీటర్ ఉంటే దీంట్లో 1/2 లీటరే. కానీ ఇలా నేను డ్రాప్ చేసినప్పుడు దీంట్లోకి ఈ బౌల్లోకి పోసేటప్పుడు దాని బౌండరీస్ ఏమవుతానే చేంజ్ అవుతుందా లేదా? ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయండి. ఈ చాక్ పీస్ని నేను ఇప్పుడు డ్రాప్ చేశాను. దాని షేప్లో చేంజ్ వచ్చిందా? దాని వాల్యూమ్లో ఏమైనా చేంజ్ వచ్చిందా? అంటే ఇలా ఉన్నా ఇలా పడిపోతున్నా దాని వాల్యూమ్ చేంజ్ అయితే అంటే మధ్యలోకి రాగానే ఇంత పెద్దగా అవుతుందా? పోనీ చిన్నగా అవుతుందా? వాల్యూమ్ చేంజ్. దెర్ ఇస్ నో చేంజ్. ఈజ్ దెర్ ఎనీ షేప్ చేంజింగ్? ఇక్కడ ఉన్నప్పుడు ఏ షేపో కోర్స్ అంటే ఇలా అటు ఇటు తిరుగుతూ వస్తుందేమో కానీ షేప్ అయితే చేంజ్ కావట్లేదు. దట్ మీన్స్ ద సాలిడ్ డస్ నాట్ ఫ్లోయింగ్. ఫ్లో అంటే మీరు ఎప్పుడైనా విన్నారా? వర్డ్ విన్నారా? ఫ్లో అని విన్నారా? కాలువలో నీళ్లు ఫ్లో అవుతానే వాటర్ మస్తు ఫ్లోయింగ్ ఉన్నదంటారు. వాగు ఫుల్ ఫ్లో ఉన్నదంటారు. దేన్ని ఫ్లోయింగ్ అంటారు? దేన్ని ఫ్లోయింగ్ అన్నారు? లిక్విడ్స్ మూవింగ్ అయ్యేటప్పుడు ఏమన్నారు? ఫ్లోయింగ్ అంటారు. బట్ సాలిడ్స్ డస్ నాట్ ఫ్లోయింగ్. ఇట్స్ రిమైన్ రిజిడ్. ఇక్కడ ఉన్నప్పుడు రిజిడ్గా ఉంది, కింద పడ్డ తర్వాత కూడా రిజిడ్గానే ఉంటుంది. దీస్ ఆర్ నాట్ ఫ్లోయింగ్. ఇవి ఫ్లో కావు. అంటే దీంట్లో ఉన్న పార్టికల్స్ అంటే చిన్న పీసెస్. ఈ చిన్న పీసెస్ అన్ని ఎలా ఉంటాయి? క్లోజ్గా, వెరీ క్లోజ్డ్ అండ్ దెర్ ఈజ్ వెరీ హై బాండ్ ఆఫ్ అట్రాక్షన్. ఈ పీసెస్ మధ్య అంటే ఒక పార్టికల్కి మధ్య ఏముంటుంది? క్లోజ్ అట్రాక్షన్ ఉంటుంది. అంటే చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే వాటి బౌండరీస్ చేంజ్ కావు. ఇక్కడ ఉన్న పార్టికల్ ఇక్కడ కింద పడేటప్పుడు ఇది కిందికి వచ్చినా కూడా ఆ పార్టికల్ చేంజ్ కాదు. అదే మీరు ఈ వాటర్లో ఒక చుక్క బ్లూ వేయండి. బ్లూ కూడా లిక్విడే కదా. ఆ లిక్విడ్ బ్లూని తీసి అంటే దీంట్లో పోసి ఇందులోకి ఇలా ఈ బౌల్లోకి వేయండి. పోసేటప్పుడు ఏమవుతుంది? నువ్వు ఎక్కడ పోసినావో బ్లూ అట్లనే జారుతుందా? ఏమవుతా ఉంటుంది? ద బౌండరీ ఆఫ్ బ్లూ ఈజ్ చేంజింగ్, ద షేప్ ఆఫ్ బ్లూ ఈజ్ చేంజింగ్. దట్ మీన్స్ దట్ ఈస్ ద ఫ్లోయింగ్ అంట. అంటే ఎక్కడున్నది అక్కడనే ఉండి కదులుతానేమో ఏమంట? మూవింగ్ అంట. బట్ ఇక్కడున్న ఒక మెటీరియల్లో ఉన్న సమ్ పార్టికల్స్ ఇలా మూవ్ అయ్యేటప్పుడు ఇష్టం వచ్చినట్టు కదులుతానే అనుకో. ఇష్టం వచ్చినట్టు ఫ్రీ లూజ్గా మూవ్ అవుతూ ముందుకెళ్తున్నాయి అనుకో, దాన్ని ఏమంట? ఫ్లోయింగ్ అంట. అందుకే వాటర్ ఫ్లోయింగ్ అంట, ఎయిర్ ఫ్లో అంట. ఏమంటారు? ఎయిర్ ఫ్లోయింగ్ అంట. అంటే సో సింపుల్గా చెప్పాలంటే లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ దే ఆర్ ఫ్లోయింగ్. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఈజీగా దెర్ ఇస్ నో బౌండరీ,
బౌండరీ లేకుండా ఫ్రీగా లూజ్గా డిఫైన్డ్ షేప్ లేకుండా మూవ్ అవుతూ ఉంటాయి. అలా మూవ్ అవుతుంటాయి కాబట్టి వాటిని ఏమంటాం మనం? ఏమంటాం? ఫ్లూయిడ్స్ అంటాం. ఏమంటాం? వాట్ ఆర్ ద ఫ్లూయిడ్స్? వాట్ ఆర్ ద ఫ్లూయిడ్స్? ఫ్లూయిడ్స్ అంటే ఫ్లూయిడ్స్ ఆర్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. వై దే ఆర్ ఫ్లూయిడ్స్? వై దే ఆర్ ఫ్లూయిడ్స్? ఎందుకు వాటిని ఫ్లూయిడ్స్ అన్నాం? బికాస్ దే ఆర్ ఫ్లోయింగ్. బికాస్ దే ఆర్ ఫ్లోయింగ్. బట్ సాలిడ్స్ డస్ నాట్ ఫ్లోయింగ్. ఇవి ఫ్లో అనొద్దు, వీటిని, దీన్ని ఫ్లో అనొద్దు. ఎందుకు? పార్టికల్స్ అన్నీ సేమ్ స్పీడ్తో మూవ్ అవుతుంటాయి. ఇక్కడున్న పార్టికల్కి ఏ స్పీడ్ ఉందో, టాప్లో ఉన్న మెటీరియల్కు పార్టికల్స్కి ఏ స్పీడ్ ఉందో, కింద డౌన్లోకి వచ్చినప్పుడు కూడా అదే. ఒక బస్సు మూవ్ అవుతుంది అనుకో, దాన్ని ఫ్లో అనద్దు. ఎందుకంటే బస్సు ఒక సాలిడ్ కదా. బస్సులో ఉన్నదంతా సేమ్ స్పీడ్తో మూవ్ అవుతూ ఉంటాయి. అదే ఒక పైప్లో వాటర్ పోతుంది అనుకో, దాన్ని ఏమనాలి అప్పుడు? ఫ్లోయింగ్ అనాలి, వాటర్ ఫ్లో అనాలి. అర్థమైంది? ఎందుకు? పైప్లో ఉన్న వాటర్కు సేమ్ స్పీడ్ ఉంటుందా? ఒక కాలువలో నీళ్ళు పోతానే అనుకో, కాలువలో ఉన్న నీళ్ళు అన్నిటికీ సేమ్ స్పీడ్ ఉంటుందా? ఎడ్జెస్ ఉన్న నీళ్ళకు ఒక స్పీడ్ ఉంటుంది, మిడిల్లో ఉన్న వాటికి ఒక స్పీడ్ ఉంటుంది కదా. సో డిఫరెంట్ స్పీడ్స్తో మ్యాటర్ అంతా మూవ్ అవుతుంటే మనం అప్పుడు ఏమంటాం? ఫ్లోయింగ్ అంటాం. సేమ్ స్పీడ్తో డిస్టింక్ట్ బౌండరీస్తో మూవ్ అవుతుంటే ఏమంటాం? దీన్ని ఫ్లో అనద్దు, జస్ట్ మూవింగ్ అంటాం. బట్ డిఫరెంట్ స్పీడ్స్తో డిఫరెంట్ బౌండరీస్తో అలా మూవ్ అవుతున్న మ్యాటర్స్ని ఏమనాలి? ఫ్లూయిడ్స్ అనాలి. ఫ్లూయిడ్స్ మీన్స్ దే ఆర్ ఫ్లోయబుల్. ఫ్లో అవుతుంటాయి కాబట్టి ఏమంటారు? ఫ్లూయిడ్స్ అంటారు. మీరు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న పేషెంట్ని అబ్జర్వ్ చేయండి. పేషెంట్కి ఏమన్నా ఇంజక్షన్లు అవన్నీ సెలైన్లు గ్లూకోజ్ పెట్టి ఎక్కించేటప్పుడు ఏమంటారంటే, పేషెంట్ ఎట్లుంటే ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు అని అంటారు. విన్నారు ఎప్పుడన్నా? ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు. ఫ్లూయిడ్స్ ఎక్కించడం అంటే ఏంటిది? మరి ఏమి ఎక్కిస్తారు? ఇట్లా ఏమన్నా టాబ్లెట్లు ఎత్తారన్నట్ట దాని మీనింగ్. మన టాబ్లెట్లు అంటే సాలిడ్స్. పోనీ ఏమైనా తినిపిస్తారన్నట్ట దాని అర్థం. ఫ్రూట్స్ ఏమైనా తినిపిస్తారన్నట్ట మీనింగ్. ఎప్పుడు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారంటారు? గ్లూకోజులు, ఇంజక్షన్లు అవన్నీ ఎక్కించేటప్పుడు ఏమంటారు? ఫ్లూయిడ్స్. మరి గ్లూకోజులు, ఇంజక్షన్లు ఇవన్నీ ఏంటి? సాలిడ్సా లిక్విడ్సా? లిక్విడ్స్. లిక్విడ్స్ అర్థమైందా? మీరు సెలైన్లా పెట్టి ఎక్కించేటప్పుడు చూడండి ఏమవుతుంది, దాంట్లో కలరు వేరే వేరే ఇంజక్షన్లు కూడా ఎక్కిస్తారు. అవి కూడా అప్పుడప్పుడు బ్లడ్ కూడా మళ్ళీ రివర్స్ ఎక్కుతూ ఉంటుంది ప్రెజర్ డిఫరెన్స్తో. అంటే ఏమవుతుంది? ఫ్లూయిడ్స్ ఫ్లో అవుతాయి. అర్థమైందా? అదే గ్లూకోజ్ బాటిల్లో ఇంత సాల్ట్ పోసినాం అనుకో అది ఫ్లో అవుతుందా? ఫ్లో కాదు. ఫ్లూయిడ్స్ మాత్రమే ఫ్లో అవుతాయి. ఇది ఇప్పుడు ఏమి ఎక్కుతానే? లిక్విడ్స్ ఎక్కుతానే. దేంట్లోకి ఎక్కుతానే? బ్లడ్లోకి ఎక్కుతానే. దేంట్లోకి ఇంజెక్ట్ అవుతా అంటే అవి బ్లడ్లోకి. బ్లడ్ అనేది ఏంటి? మళ్ళీ ఫ్లూయిడ్, లిక్విడ్ కదా. బ్లడ్ కూడా లిక్విడ్. అంటే ఫ్లూయిడ్స్లోకి డిఫ్యూజ్ అయిపోతూ ఉంటాయి. సో ఈ డిఫ్యూజన్ ఇంకా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీస్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. ఓకే. సో దిస్ ఈజ్ ఎనఫ్. వెరీ డీప్లీ ఇంట్రడక్షన్ ఇచ్చేసాను అనుకుంటున్నాను. ఓకే. దాదాపుగా 1-2 పేజెస్ గురించి మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో మనం మిగతా డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్.